హైదరాబాద్లోని ఎల్బీ నగర్, హైత్ నగర్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. న్యూఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ముఠా సభ్యులైన అక్షయ్ కుమార్, రోహిత్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5.5 తులాల బంగారంతో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అక్షయ్ మీద ఢిల్లీలో 21 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇద్దరిపై మల్కాజ్గిరి పరిధిలో 9 కేసులు నమోదైనట్టు చెప్పారు. रमेश एक सब 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్కి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరి అక్యూజ్ని ఢిల్లీలో ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్, వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర, నాగ్పూర్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ SHO సైదులు, DI గురుస్వామి అండ్ SI విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ACP ఎల్బీ నగర్ అండ్ అడిషనల్ DCP గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి సూటబుల్గా కమెండేషన్ కూడా చేయడం జరుగుతుంది. 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్కి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరి అక్యూజ్ని ఢిల్లీలో ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్, వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర, నాగ్పూర్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ SHO సైదులు, DI గురుస్వామి అండ్ SI విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ACP ఎల్బీ నగర్ అండ్ అడిషనల్ DCP గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి సూటబుల్గా కమెండేషన్ కూడా చేయడం జరుగుతుంది. 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. జమ్మికుంటలో రాజకీయం రంగు